గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఫౌండర్ ఆఫ్ ఇనోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్ విశ్వ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో రీసెంట్గా మోడీ గారు ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేశారు. సో రీసెంట్ ఏం కాదు, దీని గురించి చాలామంది వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకున్నారు. బట్ నాకున్న డౌట్ ఏంటంటే, చాలామంది హౌస్ వైఫ్స్ కూడా ఈ డౌట్ ఉందన్నమాట. సో లైక్ ఏంటంటే, ఆయన మీకు దేశభక్తి ఉంటే, అది ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే గోల్డ్ కొనకండి, అలాగే ట్రావెల్ చేయకండి, మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని చెప్పారు. సో అందరూ ఆలోచిస్తుంది ఏంటంటే, నేను కొనే ఒక గ్రామ్ గోల్డ్ వల్ల రూపీ వాల్యూ పడిపోతుందా, దేశ ఆర్థిక వ్యవస్థ పడిపోతుందా అని చాలా మంది డౌట్ పడుతున్నారు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి, వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? సో ఫస్ట్ థింగ్, గోల్డ్ అనేది ఎస్పెషల్లీ మన ఇండియన్ లేడీస్కి, సో ఇట్ ఈస్ ఎ హ్యాపీనెస్. అవునా? ఇట్ ఈస్ ఎ హ్యాపీనెస్, ఇట్ ఈస్ ఎన్ ఎమోషన్. కరెక్ట్. అండ్ ఒక ధైర్యం ఇస్తుంది గోల్డ్ అనేది. ఓకే. అండ్ మోర్ దెన్ ఆల్ ఆఫ్ దిస్, ఇట్ ఈస్ ఎ ప్రెస్టీజ్. అంతే కదా, ఎక్కడ ఏ ఫంక్షన్ అయినా ఏదైనా కూడా కంపల్సరీ పెద్దదైనా కూడా కంపల్సరీ వేసుకొని వెళ్ళాలి. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఏ ఎమోషన్ అండ్ హ్యాపీనెస్. అంతే కదా. అండ్ అది కాకుండా ఇప్పుడు గోల్డ్ అనేది ఒక ధనవంతుల కంటే పేదవాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఓకేనా. సో ఎందుకు అంటే, ఈ ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ వాళ్ళకి అదొక ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకు అంటే, వీళ్ళు హెల్త్ ఇన్సూరెన్సెస్ తీసుకోరు, వీళ్ళకి బ్యాంక్స్ లోన్స్ ఇవ్వవు. సో ఏమవుతుందంటే, ఎప్పుడన్నా ఎవరన్నా సిక్ అయ్యారు, సో 1 లక్ష 2 లక్షలు కావాలి, 3 లక్షలు కావాలి అన్నప్పుడు వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్సెస్ ఉండవు. ఫస్ట్ థింగ్. అలా కాదు, ఒక 100 గజాల ప్లాట్ తీసుకోవాలి అనుకున్నారు అనుకోండి, ఫస్ట్ థింగ్ వాళ్ళకి మైండ్కి వచ్చేది ఏంటంటే, అరే గోల్డ్ ఉంది కదా, సో ఈ గోల్డ్ తాకట్టు పెడతాం అంటారు. అది తాకట్టు పెడతారు. తాకట్టు పెట్టేసి ఆ స్థలం తీసుకుంటారు. కానీ ఏ రోజైతే ఈ గోల్డ్ వెళ్ళి గోల్డ్ లోన్ కంపెనీలో కూర్చుందో, అప్పటి నుండి మళ్ళీ ఆ గోల్డ్ వచ్చి ఇంట్లో కూర్చునేంత వరకు ఆ ఇల్లాలని ఎవరైతే ఆ వైఫ్ ఉన్నారో, షీ విల్ నాట్ స్లీప్ పీస్ఫుల్లీ. సో అంత ఎమోషన్ ఉంటుంది గోల్డ్కి. అది ఎవ్రీబడి. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వైఫ్ని నీకు ఒక ఇంటర్నేషనల్ ట్రిప్, ఒక 5 లక్షలు పెట్టి ఇంటర్నేషనల్ ట్రిప్ తీసుకెళ్ళాలా, ఒక 5 లక్షలు పెట్టి ఒక ఆహారం కొనియాలని అడిగారు అనుకోండి, డెఫినెట్లీ షీ విల్ చూస్ గోల్డ్ లోన్. అవునా కదా. ఓకేనా. సో ఇప్పుడు మనం మోడీ గోల్డ్ కొనొద్దని అన్నాడు కదా. సో మనం ఒకసారి మోడీ గురించి మాట్లాడుకుందాం. మోడీ అంటే ఒక మాస్ కమ్యూనికేషన్ లీడర్. ఆయనకి మీరు మాస్ కమ్యూనికేషన్లో ఒక 10 గోల్డ్ మెడల్ ఇచ్చినా, 10 PhDs ఇచ్చినా కూడా తక్కువే. ఎందుకు అంటే, మోడీకి తెలుసు ఏం మాట్లాడితే మనుషులకి ఇష్టం, ఏం మాట్లాడితే జనాలు నన్ను లైక్ చేస్తారు అనేది మోడీకి తెలుసు. సో అట్లాంటప్పుడు మీరు గోల్డ్ కొనొద్దు అంటే డెఫినెట్లీ పీపుల్ విల్ నాట్ లైక్ ఇట్. ఎస్పెషల్లీ లేడీస్కి ఇష్టం ఉండదు. అవునా కదా. సో అంత మాస్ కమ్యూనికేషన్ తెలిసిన ఆయనే, ఇంత ఫాలోఅప్ ఉన్న ఆయనే ఎందుకు గోల్డ్ కొనొద్దు అంటున్నారు. ఓకేనా. అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ వర్త్ డిస్కసింగ్. ఓకే. సో గోల్డ్ ఎందుకు కొనొద్దు, మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, రూపీ వాల్యూ పడిపోతుంది, ఇట్లాంటి చాలా థీసిస్ ఉన్నాయి, చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి. సో కొంచెం సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే గోల్డ్ ఎక్కువ కొనేది ఎవరు ఎమోషనల్ అంటే లేడీస్. సో విల్ టాక్ ఫ్రమ్ ఏ లేడీస్ పర్స్పెక్టివ్. అంటే గోల్డ్ కొంటే ఏమవుతుంది అనేది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన లేడీస్ ఎవరైనా ఏమనుకుంటారు అంటే, అరే నేను 1 గ్రాము గోల్డ్ కొంటే మన దేశం, మన ఆర్థిక ఏమంటారు, మన రూపాయి విలువ పడిపోతుందా అనే ఒక క్వశ్చన్ వస్తుంది. ఒకటి ఆలోచించండి, మనం 140 కోట్ల మంది ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామ్ కొన్నా కూడా 140 కోట్ల గ్రాములు గోల్డ్. అంతే కదా. సో మనం ఇండియాలో మన ఇండియాలో గోల్డ్ తయారవ్వదు. సో హార్డ్లీ మనము మొత్తం 800 టన్స్ అనుకుంటాం మనం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకునేది. అందులో ఓన్లీ 1 టన్ మాత్రమే మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. మిగతాదంతా వీఆర్ బయింగ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఓకేనా. సో మనం బయట మార్కెట్లో, ప్రపంచ మార్కెట్లో మనం గోల్డ్ కొనాలి అన్నప్పుడు, గోల్డ్ ఈజ్ సోల్డ్ ఇన్ డాలర్స్. అంటే మీరు డాలర్స్ ఇస్తేనే గోల్డ్ ఇస్తారు. సో మనం అందరం గోల్డ్ కొనాలి అంటున్నాం. ఈ గోల్డ్ని బయట నుండి కొనుక్కొచ్చేటప్పుడు మనం వాళ్ళకి డాలర్స్లో పే చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, మన దగ్గర ఇంతమంది గోల్డ్ కొంటామని మనందరం ఇన్ని రూపాయలు పట్టుకొని ప్రపంచ మార్కెట్లోకి వెళ్ళి ఏమంటున్నాం, ఇదిగో నేను రూపాయి అమ్ముతాను, నాకు డాలర్ ఇవ్వండి, నేను రూపాయి అమ్ముతున్నాను, నాకు డాలర్ ఇవ్వండి. అప్పుడు ఏమవుతుంది, నీకు రూపాయలు అమ్మే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కొనేవాళ్ళు తక్కువ ఉన్నారు. సో డాలర్ అనేది, దానివల్ల డాలర్ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంది. ఇప్పుడు సరే ఓకే,
ఆమె హౌస్ వైఫ్, నేను ఇంట్లో కూర్చున్నాను, డైలీ వంట చేస్తున్నాను, లేదు ఏదో ఆఫీస్కి వెళ్తున్నాను, ఓ 1,00,000 రూపాయలు జీతం తీసుకుంటున్నాను, సో రూపాయి పడితే నాకేంటి, లేస్తే నాకేంటి, ఒక చిన్న ఇదైతే ఉంటుంది కదా లేడీస్ అన్నప్పుడు కామన్ ఉంటుంది. సో అది మనకి ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది అనే అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు టాక్ అబౌట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఒక 50,000 సంపాదిస్తున్నాడు అనుకోండి. ఓకే, 50,000లో ఒక హౌస్ వైఫ్ ఒక 25,000 ఇస్తున్నారు. సో ఇది రోజువారీ ఖర్చులకి కానీ ఏదైనా ఒక 25,000 ఇస్తున్నారు. ఇప్పుడు ఈ 25,000లో సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5,000 సేవ్ చేసుకుంటున్నారు. సేవ్ చేసుకొని ఒక 2 శారీలు కొంటారు, లేదు ఒక గ్రామం గోల్డ్ కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఈ రూపీ వాల్యూ పడిపోవడం వల్ల ఏమవుతుంది అంటే యూ కెనాట్ సేవ్ దట్. అది డైరెక్ట్ ఇంపాక్ట్ మనకు ఉంటుంది అనే అవేర్నెస్ లేడీస్లో లేదు. సో ఎందుకు అవుతుంది అనేది మనం డిస్కస్ చేయాలి. ఇప్పుడు రూపీ వాల్యూ తగ్గిపోయింది, ఏమవుతుంది, ఇప్పుడు మనం పెట్రోల్ డీజిల్ బయట నుండి కొనుక్కుంటున్నాం. సో మీ ఆయనకి మంత్లీ 3,000 పెట్రోల్ ఖర్చు వచ్చేది ఇప్పుడు 5,000 వస్తుంది, అంతే కదా. అట్లాగే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఇప్పుడు మనకి బియ్యము, ఉప్పులు, పప్పులు ఏదైనా కూడా ట్రాన్స్పోర్టేషన్, అంతే కదా. సో ట్రాన్స్పోర్టేషన్ ఏమవుతుంది, సే వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరంగల్ నుండి ధాన్యం హైదరాబాద్కి వస్తుంది అనుకోండి. సో వాడు 3,000 తీసుకునేవాడు లారీ డ్రైవర్, ఇప్పుడు ఏమంటాడు 5,000 తీసుకుంటాడు. సో మీకు 50 రూపాయలు ఉన్న కిలో బియ్యం 50 రూపాయలు ఉండేది ఇప్పుడు 70 రూపాయలు అయిపోతుంది, అంతే కదా. సో ఇట్లా మనం చూస్తే ఇప్పుడు మన పెట్రోల్ ఖర్చులు పెరుగుతున్నాయి, మన ధాన్యం ఖర్చులు పెరుగుతున్నాయి. సో ఇట్లా ప్రతిదీ ఎందుకు అంటే రూపాయి వాల్యూ పడిపోవడం వల్ల మనం 100 రూపాయలకి కొనేదాన్ని 120 రూపాయలకి కొంటున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ హస్బెండ్ ఒక 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు ఈ ఇయర్. ఇప్పుడు రూపాయి వాల్యూ సే ఫర్ ఎగ్జాంపుల్ డాలర్కి 95 రూపీస్ ఉన్నది, రేపు 120 రూపీస్ అయింది అనుకోండి. రేపు ఇదే 1,00,000 120 రూపీస్ అయినప్పుడు దాని వాల్యూ అనేది 80,000 అవుతుంది. ఎందుకంటే ఈరోజు 80,000 పెట్టి మీరు ఏదైతే అఫోర్డ్ చేయగలుగుతున్నారో రేపు ఆ 1,00,000 రూపాయలు పెడితే మీరు అదే అఫోర్డ్ చేయగలుగుతారు. అంటే 20,000 మనకే లాస్. కరెక్ట్, అర్థమవుతుంది కదా. సో దీనివల్ల మోడీ ఏమంటున్నారంటే గోల్డ్ అనేది కొనకండి. సో మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, అంటే నేను కొనే గోల్డ్ వల్లనే, గ్రామ్ గోల్డ్ వల్లనే అవుతుందా, లేకుంటే ఓన్లీ గోల్డ్ వల్లనే అవుతుందా అంటే లేదు. ఇప్పుడు ఒక రూపాయి డిప్రిషియేట్ అవుతుందంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం మెజారిటీ మనం ఏం ఇంపోర్ట్ చేసుకుంటాము వేరే కంట్రీస్ నుండి అంటే ఫస్ట్ థింగ్ గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాం, తర్వాత డీజిల్, పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకుంటాం, ఎరువులు ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు మనకి మెజారిటీ ఆఫ్ ద ఎరువులు అనేది బయట నుండి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ ఎరువులు ఇంపోర్ట్ చేసుకుంటే దానికి యాక్చువల్లీ ఒక యూరియా బస్తా మీద గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇస్తుంది. ఎందుకు సబ్సిడీ ఇస్తుంది, ఇప్పుడు రైతులు అఫోర్డ్ చేయలేరు కాబట్టి. సో ఎంతైతే ఎక్కువ కాస్ట్ ఉందో అది గవర్నమెంట్ అనేది అఫోర్డ్ చేస్తుంది. ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ చేంజ్ చేయలేదు. ఇప్పుడు ఎరువులు ఇంపోర్ట్ ఆపలేము, అట్లా అని రైతులకి సబ్సిడీ ఇవ్వకుండా గవర్నమెంట్ ఉండలేదు. అండ్ డీజిల్, పెట్రోల్ ఇంపోర్ట్ అనేది మనం ఆపలేము, ఎందుకంటే 140 కోట్ల మంది ప్రయాణించాలి కాబట్టి కంపల్సరీ మనకు అది అవసరమే. ఇది కాకుండా కూడా మనం చాలా వస్తువులు మనం బయట నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం. మనం వాడే ప్రతి ప్లాస్టిక్ డబ్బా చైనా నుండి వస్తుంది, అంతే కదా. అండ్ మనం మంచి మంచి వాచెస్ ఇంపోర్ట్ చేసుకుంటాము, లేదు అంటే ఎలక్ట్రానిక్స్ అన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాము, చాలా వరకు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా. సో ఇందులో చాలా వరకు ఇప్పుడు గోల్డ్ అనేది ఏంటంటే మన చేతుల్లో ఉంది. ఇప్పుడు మోడీ ఇంపోర్ట్ ఆపేయండి అంటే మోడీ ఆపలేడు ఇంపోర్ట్స్. ఎందుకు, మన డొమెస్టిక్ కన్జంప్షన్ అనేది, గోల్డ్ కన్జంప్షన్ అనేది తగ్గిపోవాలి. సో దానికోసమని తను అంటున్నాడు. ఇప్పుడు మిగతా ఎరువుల ఇంపోర్ట్ మనం ఆపలేము. అలాగే డీజిల్ అండ్ పెట్రోల్ కూడా తను ఏమంటున్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఎందుకంటే అది మన కంట్రోల్లో ఉన్నది. సో మన కంట్రోల్లో ఉన్నది మనం చేయాలి. సో రోజు మనం ఒక 5 లీటర్స్ పెట్రోల్ కన్జ్యూమ్ చేస్తున్నాం ఆఫీస్ వెళ్ళడానికి. సో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసాం అనుకోండి, 5 లీటర్స్ మనకి డబ్బు సేవ్ అవుతుంది, అట్లాగే మనకి రూపీ వాల్యూ అనేది డిప్రిషియేట్ అవ్వకుండా కూడా అది హెల్ప్ చేస్తుంటుంది. అలాగే ఇప్పుడు ఎరువులు ఇంపోర్ట్ అనేది ఉన్నది. సో మోడీ దాని మీద కూడా ఎంఫసైజ్ చేశారు. ఏమన్నాడు, ఎరువుల వాడకం అనేది కొంచెం తగ్గించండి. అట్లాగే మన డెస్టినేషన్ వెడ్డింగ్స్ గురించి మాట్లాడారు. అంటే ఇటలీలో వెళ్ళి మ్యారేజ్ చేసుకుంటున్నారు, లేకుంటే ఫ్రాన్స్లో మ్యారేజ్ చేసుకుంటున్నారు. సో ఏమవుతుంది, ఇక్కడ ఒక 1 కోటి రూపాయలు మనం సంపాదించుకొని వెళ్ళి దాన్ని డాలర్స్లోకి కన్వర్ట్ చేసి అక్కడ ఖర్చు పెడుతున్నాం, అంతే కదా. సో దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి నువ్వేమంటున్నావు, ఇంటర్నేషనల్ మార్కెట్లో నువ్వు వెళ్ళి నా దగ్గర రూపాయి ఉంది, ఎవరైనా కొనండి, నాకు డాలర్ ఇవ్వండి అంటున్నావు, అంతే కదా. సో దీనివల్ల ఏమవుతుందంటే రూపాయి వాల్యూ అనేది పడిపోతుంది. సో ఇందులో చాలా ఉన్నాయి. సో మెజారిటీ మనం ఫోకస్ చేయాల్సింది
యాజ్ ఎన్ ఇండియన్. ఇప్పుడు మనం దేశభక్తి ప్రూవ్ చేసుకోవాలంటే మన కొడుకునో బిడ్డనో వెళ్ళి నువ్వు ఆర్మీలో జాయిన్ అవ్వని అంత దూరం మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఇవి కంట్రోల్ చేసుకుంటే గోల్డ్ అనేది తక్కువ కొనండి. సో సార్, ఇప్పుడు మీరు చెప్పింది బానే ఉంది, గోల్డ్ కొనకపోవడం మంచిది అని చెప్తున్నారు మీరు కూడా, ఎందుకు అనేది కూడా చెప్పారు. బట్ ఏంటంటే సరే గోల్డ్ కొన్న ఆపేస్తే మరి వాల్యూ కూడా, దాని రేట్ కూడా తగ్గిపోవాలి కదా. కానీ ఆయన అనౌన్స్మెంట్ చేసిన నెక్స్ట్ డేనే ఒక్క రోజులో 1000 రూపీస్ పెరిగింది. మరి దానికి ఇచ్చే ఏంటి సార్, మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? సో మనకి ఎస్పెషల్లీ మన లేడీస్లో ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. ఏంటంటే ఒక పెళ్లిళ్ళ సీజన్ వస్తే గోల్డ్ పెరుగుతుందేమో అని. బట్ ఎప్పుడు కానీ గోల్డ్ అనేది, ఆ గోల్డ్ రేట్ అనేది ఇట్ ఈస్ డిసైడెడ్ బై ద ఇంటర్నేషనల్ మార్కెట్ డిమాండ్ అనమాట. సో మనం ఏదైతే గోల్డ్ కొంటున్నామో, ఓకేనా, సో ఈ ఎస్పెషల్లీ మన డొమెస్టిక్ యూస్కి మనం ఎంతైతే కొంటున్నామో ఈ కొనే గోల్డ్ అనేది కంపేర్ టు వాట్ ఈస్ ట్రేడెడ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్, ఓకేనా, అది ఒక ఫ్రాక్షనే. సో మెజారిటీ ఆఫ్ ద గోల్డ్ ప్రైసెస్ అనేది ఇట్ ఈస్ డిసైడెడ్ ఎట్ ద ఇంటర్నేషనల్ లెవెల్. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మన మోడీ మనల్ని కొనొద్దు అంటున్నారు, కానీ అసలు రిజర్వ్ బ్యాంకే గోల్డ్ కొంటుంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ గోల్డ్ కొంటుంటుంది, చైనా బ్యాంక్స్ గోల్డ్ కొంటూ ఉంటాయి. సో ఎందుకు అంటే ఈ గోల్డ్ని వాళ్ళు ఎందుకు కొంటారు అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మొత్తం ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ ట్రేడెడ్ ఇన్ డాలర్స్. రేపు ఒకవేళ డాలర్ వాల్యూ పడిపోయింది అనుకోండి, ఓకే, సో మన దగ్గర ఆల్రెడీ ఉంది మంచిగా ఒక $765 బిలియన్ రిజర్వ్ ఉంది. బట్ రేపు ఒకవేళ డాలర్ వాల్యూ పడిపోయింది అనుకోండి, ఇప్పుడు మనకున్న రిజర్వ్స్ అనేది వేస్ట్ అయిపోతాయి కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈవెన్ రిజర్వ్ బ్యాంక్స్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో గోల్డ్ కొంటూ ఉంటాయి అన్నమాట. సో ప్రపంచంలో ఉన్న అన్ని బ్యాంక్స్ గోల్డ్ కొంటూ ఉంటాయి. సో దానివల్ల గోల్డ్ రేట్ అనేది ఇట్ ఈస్ డిసైడెడ్ బై దిస్ బ్యాంక్స్ ఎట్ అన్ ఇంటర్నేషనల్ లెవెల్. అంతేగాని మన డొమెస్టిక్ కన్జంప్షన్ వల్ల రేటు పెరుగుతుంది తగ్గుతుంది అనేది ఒక అపోహ అని నేను చెప్తాను. ఇప్పుడు మీ దగ్గర ఏమైనా పాత నగలు ఉన్నాయి అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 గ్రామ్స్ నగలు ఉన్నాయి. సో మీకు ఏదైనా ఒక 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ నగ నచ్చింది అనుకోండి, ఎక్స్చేంజ్లో కొనుక్కుంటే ఏంటంటే దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆ డొమెస్టిక్ ఇంటర్నల్గానే సర్క్యులేట్ అయిపోతూ ఉంటుంది, ఓకేనా. సో ఆబ్వియస్లీ వర్క్ ఫ్రమ్ హోమ్, మనం పెట్రోల్ డీజిల్ తగ్గించుకోండి. ఇవన్నీ కాకుండా ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండియన్ ప్రొడక్ట్స్ వాడండి. ఇండియన్ ప్రొడక్ట్స్ సరే మన సుపీరియర్ క్వాలిటీ ఉందా ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉందా అనేది తర్వాత డిస్కషన్, ఓకేనా. ఏదైనా కూడా ఇప్పుడు ఒక 10 ఏళ్ల క్రితము ఒక 20 years బ్యాక్ ఫోన్ అంటే ఏం వాడేవాళ్ళం మనం చెప్పండి, ఓకే, నోకియా 1100 వాడేవాళ్ళం, అంతే కదా. సో అప్పుడు వాడినప్పుడు మనకి కంఫర్టబుల్గానే ఉండే. ఇప్పుడు అదే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ ఫోన్ అనేది అంత ఫార్ సుపీరియర్ లేదు అన్నప్పుడు మనం వాడకుండా ఉన్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చైనా నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఫోన్స్ కానీ మోస్ట్ ఆఫ్ ద మొబైల్ టెక్నాలజీ కానీ అక్కడ నుండి ఇంపోర్ట్ అవుతుంది మనకి. సో ఇప్పుడు దానివల్ల మనకి మంచి జరిగే కంటే చెడు ఎక్కువ జరుగుతుంది కదా. ఇప్పుడు చైనీస్ అనేది ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎన్ ఎనిమీ కంట్రీ ఓన్లీ, మనం డిఫైన్ చేసినా లేకున్నా. సో వాడు పాకిస్తాన్కి హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం చైనా దగ్గర నుండి చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనం కష్టపడ్డ డబ్బులతోని మనమిన్నే మిజైల్ వేయించుకుంటున్నాం, అంతే కదా, ఇండైరెక్ట్ గా. అంతే కదా, ఇండైరెక్ట్ గా. సో మనకి వాడు మన ఎనిమీ కంట్రీ అని తెలుసు, అయినా కూడా మనం ఏం చేస్తున్నాం, వాడి ఫోన్సే వాడుతున్నాం, వాడిచ్చే ప్లాస్టిక్ డబ్బాలే వాడుతున్నాం. మనం కష్టపడి వాళ్ళకి పైసలు ఇస్తున్నాం, వాళ్ళకి పైసలు ఇచ్చి మనమే వాడికి చెప్తున్నాం మిజైల్ చేసి పాకిస్తాన్ పంపు వాడు తీసుకొచ్చి మన మీద ఇస్తున్నారని. సో అంటే మనకి ఏంటంటే డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది తెలియక జనాలు ఏం చేస్తున్నారంటే ఓకే నేను కొనే గ్రామ్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఏం పడిపోదులే అని అనుకుంటాం, కానీ బట్ మనకున్న జనాభాకి మనం చేసే ఎవ్రీ స్మాల్ యాక్ట్ ఇట్ ఇంపాక్ట్స్ అవర్ నేషన్. సో కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే సరిపోతుంది. మనం దేశభక్తి ప్రూవ్ చేసుకోవడానికి పెద్ద ఏం అవసరం లేదు. ఇలాంటి చిన్నవి చేస్తే డెఫినెట్గా మన వంతు మనకు ఎక్కువ ఇబ్బంది కలగకుండా we will be able to contribute to the nation. సీరియస్లీ సార్, ఆయన ఒక మాట చెప్పేసి ఇలా వదిలేసారేమో కానీ, అంటే దేశభక్తిని ప్రూవ్ చేసుకోవాలంటే కొనకండి అని, మీరు మాత్రం నిజంగానే ఆయన మైండ్లో ఏముందో అసలు ఇంత క్లీన్గా విడమర్చి చాలా, అంటే ఈవెన్ ఒక హౌస్ వైఫ్కి అర్థమయ్యే విధంగా చెప్పారనమాట. అంటే ఇది చూసిన తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారేమో, అంటే ఫస్ట్ మీరు అన్నట్టు నిజంగానే వాళ్ళు కూడా అనుకుని ఉంటారు, నేను కొనే ఒక గ్రామ్ మహా అంటే ఒక 10,000 13,000 ఉంటుంది, సో దానివల్ల ఎక్కడ రూపీ వాల్యూ పడిపోతుంది, ఎక్కడ దేశం నష్టపోతుంది అనుకుంటారు. బట్ చూసిన తర్వాత అర్థమవుతుంది, వామ్మో ఇంత పెద్ద మిస్టేక్ చేస్తుందన్నా నేను అనుకుంటారు. సో సీరియస్లీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీ టైంని మా కోసం స్పెండ్ చేసి ఇంత క్లీన్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.